Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఈ రోజు మనం SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ రెండింటిని మర్చిపోయినట్లయితే ఏ విధంగా రికవరీ చేయాలనేది తెలుసుకుందాం. దానికోసం మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఆన్లైన్ SBI అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్లో onlinesbi.sbi అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ హోమ్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ అని ఉండి కింద లాగిన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అక్కడ కంటిన్యూ టు లాగిన్ అని ఉంటుంది. ఈ కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా లాగిన్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఈ రెండింటిని మర్చిపోయాం కాబట్టి మనకు సైడ్న ఫర్గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే వేరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి మనకు ఒక డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఏంటంటే యూజర్ నేమ్ అనేది రికవరీ చేయాలి. దీన్ని రికవరీ చేసిన తర్వాత పాస్వర్డ్ను మనం రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఫర్గెట్ యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ తాలూకా సిఫ్ నెంబరు, నెక్స్ట్ కంట్రీ, అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అడుగుతుంది. వీటిని అయితే ఎంటర్ చేయండి. సిఫ్ నెంబర్ అనేది మీ బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్లో ఉంటుంది, లేదంటే SBI స్టేట్మెంట్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసి ఉంటే అందులో కూడా ఫస్ట్ పేజ్లోనూ ఉంటుంది. ఈ కంట్రీ కోడ్, సిఫ్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ను క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP వెళ్ళటం జరుగుతుంది. ఆ OTPని OTP బాక్స్లో ఎంటర్ చేయండి. OTP బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం మీ మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అందులో మీకు యూజర్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు యూజర్ నేమ్ మనం తెలుసుకున్నాం కాబట్టి పాస్వర్డ్ని ఎలా రికవరీ చేయాలో చూద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేయడం కోసం ఫస్ట్ లాగిన్ పేజ్లోకి మళ్ళీ వచ్చి ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని బ్లూ కలర్లో హైలైట్ అయ్యి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వేరే ట్యాబ్లోకి వెళ్తారు. ఇక్కడ ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్లోకి వెళ్తారు. అక్కడ మీ యూజర్ నేమ్, ముందు రికవరీ చేసుకున్న యూజర్ నేము, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే కంట్రీ, నెక్స్ట్ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, బ్యాంక్ ఏ నెంబర్ ఇచ్చారో అది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో క్యాప్చా చూపిస్తుంది. ఆ క్యాప్చా కోడ్ను క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు మళ్ళీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మన మొబైల్ నెంబర్కి OTP వచ్చి ఉంటుంది. ఆ OTPని OTP బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి వెరిఫై చేసుకోవడం కోసం ATM డీటెయిల్స్ లేదంటే ప్రొఫైల్ పాస్వర్డ్ ఇవన్నీ 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. మీకు ATM కార్డ్ యూజింగ్ ATM కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది టిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాక్టివ్లో ఉండే కార్డ్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏదో యాక్టివ్లో ఉన్న కార్డ్స్ ఏదో ఒకటి టిక్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కార్డ్ నెంబరు చూపించి మీ కార్డ్ మీద ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ను, ఫుల్ నేమ్ను ఎంటర్ చేయండి. అలాగే ఆ కార్డు వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేటు, నెక్స్ట్ ATM తాలూకా పిన్ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్లో రెఫరెన్స్ నెంబరు ఇవన్నీ చూపించి కిందన క్లిక్ హియర్ టు రిటైల్ పోర్టల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఏదైనా మీ ఆల్ఫాబెటికల్స్, నెంబర్స్, క్యారెక్టర్స్ ఉండే విధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు పాస్వర్డ్ అయితే రీసెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్స్ను రికవరీ చేసుకోవచ్చు. రికవరీ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ పేజ్లోకి వెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్ నెంబర్కి OTP రావడం జరుగుతుంది. OTPని ఎంటర్ చేస్తే మీరు మెయిన్ పేజ్లోకి లాగిన్ అయిపోతారు. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.